హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రమణి గారు రచించిన హద్దులున్నాయి జాగ్రత్త నవల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాగా పెళ్ళైపోయింది కాబట్టి ఇంకా నాకు ఇండియా రావాల్సిన పని లేదు. వస్తే వాళ్లే నా దగ్గరికి వస్తారు. చాలా బాధగా చూశాను. నా కళ్ళల్లో నీటి తెర అతని రూపాన్ని మసకబారేట్లు చేసింది. పునీత పెళ్ళైపోతే మీకు పెద్దగా బాధ్యతలుండవు, అవునా? అదే నా బాధ. సంతోషపడాలి. బంధాల్ని బాధ్యతల్ని వదిలించుకోవడం మనిషి అచీవ్మెంట్కి నిదర్శనం. అప్పుడేం చేయాలి? నాతో వచ్చేస్తారా? అతను హఠాత్తుగా నా పక్కకు వచ్చి తన పెదవులు నా చెవికి ఆనేటట్లు పెట్టి అడిగాడు. పిడుగుపాటు తిన్నదానిలా చూశాను. మిగిలిన జీవితమైనా సంతోషంగా గడుపుదాం, చిన్నగా నవ్వుతూ చెప్పి దూరంగా జరిగి ఒక ప్రపోజల్ మాత్రమే అన్నాడు. నో, తల అడ్డంగా ఊపాను. రఘుని పునీతని ఈ దేశాన్ని వదిలి అతనితో వెళ్ళిపోయేటంత బంధమా మాది? అసలు ఎలా అడిగాడు? అలా వెళ్ళిపోవడం అంటే లేచిపోవడమేగా. ఎవరికీ చెప్పకుండా వద్దు. పునీతతో మాట్లాడి ఆమె ఒప్పుకుంటే రఘురామ్ గారితో కూడా మాట్లాడే వెళ్ళిపోదాం, చాలా కూల్గా చెప్పాడు. మీరు చాలా అసహజంగా మాట్లాడుతున్నారు అస్తా అంటూ లేచాను. ధీరజ్ నా భుజం మీద చేయి వేశాడు. ఫ్రెండ్స్గా 4 రోజులు గడిపాం. లవర్స్గా ఒక సాయంత్రం అయినా గడిపే ఛాన్స్ ఇవ్వకూడదా? అప్పుడు కూడా మీకు ఇది అసహజంగా అనిపిస్తే వద్దు, అసలు ఆలోచించనే వద్దు అన్నాడు. నాకు కోపం బదులు ఉక్రోషం, దుఃఖం ఎగదన్నుకు వచ్చాయి. దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. ధీరజ్ నా తలని తన గుండెలకు హత్తుకున్నాడు. అహల్య, ఐ లవ్ యూ. ఈసారి ఇండియా వదిలిపోతుంటే నా శరీరంలోని ముఖ్యమైన భాగమేదో వదిలిపోతున్న భావం కలుగుతోంది. నిన్ను వదలలేకుండా ఉన్నాను డియర్ అన్నాడు. నేను అతన్ని వదిలించుకుని వెంటనే వెనక్కి జరగలేదు. అతని చేతి వేళ్లలో లాలన, ఆ సామీప్యం, మాటల్లో ఆత్మీయత, మనసుని సేదదీర్చే మృదుత్వం, ఇవేగా నేను కోరుకుంటున్నది. రేపు సాయంత్రం నాకు అవకాశం ఇవ్వకూడదా? ప్లీజ్. ఒకవేళ మళ్ళీ మనం జీవితంలో కలుసుకోకపోయినా అది నెమరు వేసుకుంటూ హాయిగా చచ్చిపోతాను అన్నాడు. నేను దూరంగా జరిగాను. సే ఎస్, నా కళ్ళు తుడుస్తూ అన్నాడు. భారమైన నిట్టూర్పు ఒకటి నా గుండె వాకిలి తోసుకొని వచ్చేసింది. చటుక్కున వెనక్కి తిరిగి నీ వెళ్తున్నాను అని చెరచెరా వచ్చేశాను. ఆ రాత్రి ఫోన్ మోగినప్పుడల్లా అతనేనేమోనని ఆశగా చూశాను. కానీ అతను ఫోన్ చేయలేదు. పునీత కాలేజీకి వెళ్తూ గదిలోకి వచ్చింది. అమ్మా, ఒంట్లో బాలేదా? ఏమైంది అని అడిగింది. ఏం లేదు, నువ్వు టిఫిన్ చేశావా అడిగాను. ఏదో చెప్పడానికి అన్నట్లు తల కిందకి వంచుకుంది. నెమ్మదిగా వచ్చి నా మంచం మీద కూర్చుంది. అమ్మా, ఒక్క విషయం చెప్తాను, ఏమనుకోకూడదు మరి అంది. చెప్పమ్మా. పునీత తల మీద చేయి వేశాను. ధీరజ్ అంకుల్తో నువ్వు ఎక్కువసార్లు బయటికి వెళ్ళడం చూస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని భయంగా ఉంది. నేను ఆమె తల మీద నుండి చేయి తీసేశాను. పునీత భయంగా, తప్పని కాదు, నిన్నేమైనా అంటే నేను సహించలేనేమో అందుకు. బట్ అంకుల్ ఈజ్ వెరీ నైస్. నీకు మంచి ఫ్రెండ్ అయ్యారని నాకు తెలుసు. కానీ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ని కూడా అర్థం చేసుకోరమ్మా లోకంలో, ఆరిందలా చెప్పింది. నేను చిన్నారి పునీత వైపు ఆశ్చర్యంగా చూశాను. నేను తప్పుగా మాట్లాడితే క్షమించమ్మా, నన్ను గట్టిగా కౌలించుకుంది. మా అమ్మ ఎంత గొప్పదో నాకు తెలుసు, అందుకని కాస్త జలసీ కూడా ఉందనుకో. నీ ప్రేమంతా ఎవరికి షేర్ లేకుండా నాకేగా పూర్తిగా. నవ్వుతుంటే పునీత కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఆ చిన్నారి మనసులో భయం నీడలు నాకు అర్థమయ్యాయి. నాతో చెప్పలేక ఎంత నలిబిలి అయిందో కూడా అర్థమైంది. పునీత తలని భారమైన నా గుండెలకు ఇంకా దగ్గరగా హత్తుకున్నాను. ఎస్ అమ్మ, పూర్తిగా నీకే అన్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పునీత కళ్ళు తుడుచుకుంది. టిఫిన్ తినమ్మా, నేను తినిపించనా అడిగింది. నీకోసం జీవితానందమైన సంగీతమే వదులుకున్నాను. ఆఫ్టర్ ఆల్ మిగతా సుఖాలేపాటి అనుకున్నాను. పునీత ఏవేవో చెప్తూ నా చేత టిఫిన్ తినిపించి కాలేజీకి వెళ్ళిపోయింది. నేను అలాగే పడుకొని ఆలోచిస్తూ ఉండిపోయాను. పునీత మా చనువుని చూసి ఎంతగా మదనపడి ఉంటుందో తలుచుకుంటేనే నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. సాయంత్రం అవుతుండగా ధీరజ్ ఫోన్ చేశాడు. ఏం ఆలోచించుకున్నారా అహల్య అని అడిగాడు. నేను ఒక వయసొచ్చిన కూతురికి తల్లిని ధీరజ్ అన్నాను. అతను మౌనంగా పునీతకు నాకు మధ్యన జరిగిందంతా విన్నాడు. మీ రుణం తీర్చుకోలేను, ఐఎమ్ సారీ, బట్ ఐ కాంట్ ఫర్గెట్ యూ అన్నాను. ధీరజ్ ఎప్పట్లా నవ్వేశాడు. అహల్య, సారీలొద్దు. రుణాలు తీర్చేసుకోవటం కన్నా అంతో ఎంతో ఉంచుకుంటేనే మంచిది. మళ్ళీ వచ్చే జన్మలో కలుసుకోవచ్చు. వైదీశ్వరన్ కోవెల్లో చెప్తాడు, మనం పోయిన జన్మలో ఎవరెవరికి రుణపడ్డామో అది ఈ జన్మలో తీర్చాలని. మీరు జన్మలని కూడా నమ్ముతారా? ఇప్పుడు నమ్మాలనిపిస్తోంది. స్వార్థం అని నవ్వాడు. అహల్య, నేను రేపే ముంబై వెళ్ళిపోతున్నాను. అక్కడ నా ఫ్రెండ్స్ కొందరిని కలవాలి. సో వెళ్లే ముందు ఒక మాట అడగనా?
సీరియస్ అవుతూ అడిగాడు. అడగండి. ఇన్నేళ్లుగా పునీత ఇలా ప్రేమలో షేర్ కాదు మొత్తం తనకే కావాలని వాళ్ళ డాడీని ఎందుకు అడగలేకపోయింది? అమ్మ నాన్న ఇద్దరూ సమానం కాదా? నా దగ్గర జవాబు లేదు. ఇట్స్ ఓకే, బట్ పునీత రేపటి మహిళ కావాలి. ఇంకో అహల్యగా మగవాడి అంతైనా ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఆడది ఒక్కసారి గడప దాటిన వ్యవస్థ నాశనమైపోతుందనే ఛాందస భావాలకి వారసురాలు కాకూడదు. మరో రఘురాం లాంటి వ్యక్తి పాలపడిన ఆమె తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోగలిగే ఆత్మస్థైర్యం ఆమెకు నేర్పించండి. తల్లిగా అది మీ కర్తవ్యం. ఉంటాను, బాయ్ అని పెట్టేశాడు. చిన్నతనంలో తల్లి తండ్రి, వయసొచ్చాక భర్త, పెద్దతనంలో పిల్లలు అండ కావాలని ఉగ్గుపాలతో రంగరించి పోసే వ్యవస్థలో పుట్టిన నేను నా పిల్లలకి అవే ఊహలు రంగరించి పోసావా? మల్లెతీగ వంటిది మగువ జీవితం. చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయాను అనే పాట టేప్లో వస్తుంటే భరించలేనట్లు ఆపు చేసేశాను. ధీరజ్ వెళ్ళిపోయినా అతని జ్ఞాపకాలు నన్ను విడిచిపెట్టలేదు. మరిచిపోవాలని ప్రయత్నిస్తుండగా ఒకనాడు తాగిన నిషాలో రఘు మళ్ళీ గుర్తు చేశాడు. నీ బాయ్ ఫ్రెండ్ ఏడి? వెళ్ళిపోయాడా? అడగడం మర్చిపోయాను. వాడు నాకన్నా బాగున్నాడా? అదే బెడ్లో అని హేళనగా నవ్వాడు. నేనేం చేసినా ధీరజ్కి నాకు మధ్యన అలాంటిదేం లేదని, ఆ స్థితిలో అతన్ని నమ్మించలేనని తెలిసి మౌనంగా ఊరుకున్నాను. అతను ఇది అడ్వాంటేజ్గా తీసుకుని తరచూ నన్ను, నా శీలాన్ని అవమానపరిచి మాట్లాడటం ప్రారంభించాడు. పునీతకి పెళ్లి కుదిరింది అనటం కన్నా తనే కుదుర్చుకుంది అనడం సబబు. అన్ని విధాలో ఆస్తిలో రఘుకి తలతూగే సంబంధం కాబట్టి వెంటనే ఒప్పుకున్నాడు. దీపు వచ్చాడు. పునీత పెళ్లి బాధ్యత అంతా నెత్తినేసుకొని పనులు చేస్తున్నాడు. ఆ రోజు నాకు ఒంట్లో నలతగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి మందులేసుకొని పడుకున్నాను. సాయంత్రం ఇంటికి వెళ్ళబోయే ముందు దీపు నా గదిలోకి వచ్చాడు. ఎలా ఉంది అడిగాడు. కాస్త జ్వరం తగిలినట్లుంది అన్నాను. అతను నా నుదుటి మీద చెయ్యేసి చూశాడు. బాగా జ్వరంగా ఉంది అన్నాడు. ఇంతలో అతని సెల్ ఫోన్ మోగింది. అతను నెంబర్ చూసి డిస్కనెక్ట్ చేశాడు. గర్ల్ ఫ్రెండా? నవ్వుతూ అడిగాను. అవును, సిన్సియర్గా చెప్పాడు. మాట్లాడాల్సింది అన్నాను. అర్జెంట్ కాదు, నాకు బ్లాంకెట్ కప్పుతూ అన్నాడు. దీపు, పునీత పెళ్ళైపోతుందన్న ఆనందంతో పాటు ఒంటరినైపోతానన్న బాధ కూడా వెంటాడుతుంది అన్నాను. నేను లేనా? అతను నా మీద చేయి వేశాడు. ఆ ఆప్యాయతకి నాకు కన్నీళ్ళొచ్చాయి. పెద్దగా క్లాప్స్ వినిపించి డోర్ వైపు చూశాము. రఘు హేళనగా నవ్వుతూ అన్నాడు. శబాష్, ఇంట్లోనే మీ కామలీలలో యథేచ్ఛగా సాగించుకుంటున్నారన్నమాట. ఎవరూ ఏమీ అనుకోవడానికి కూడా వీల్లేని వదిన మరదల సంబంధం కదా. రఘు, షటప్, గట్టిగా అరిచాను. ఏం పట్టుబడ్డానని బాధగా ఉందా అని అడిగాడు. దీపు ఏం మాట్లాడకుండా నిలబడి చూస్తున్నాడు. పోరా, నా ఇంట్లో నుంచి పో, ఇంకెప్పుడు రాకు. దీపు మెడ మీద చెయ్యేసి తోస్తూ అన్నాడు రఘు. దీపు అతని చెయ్యి తీసేస్తూ అన్నాడు. నీ తప్పులు నిన్ను భయపెడుతున్నాయని ఇంత పిరికిగా ఎదుటి వాళ్ళ మీద బురద చల్లుతావా? ఛీ, మనిషి పుట్టుకు పుట్టావు. ఎందుకు? నన్నే ఎదిరించి మాట్లాడతావా? ఇదేమైనా పతివ్రత? అప్పట్లో సినీ ఫీల్డ్లో తిరిగి డబ్బు సంపాదించింది. ఆ తర్వాత ఆ అమెరికా వాడితో, ఇప్పుడు నీతో అని ఉన్మాదంగా అరిచాడు రఘు. నాకెంత అసహ్యం వేసిందంటే లేచి పక్కనున్న కోజా తీసి అతని మొహం మీదకి విసిరేశాను. రఘు మొహాన కారుతున్న నీళ్లు తుడుచుకుంటూ, గెట్అవుట్, ఇంకొక క్షణం నా ఇంట్లో ఉండొద్దు, ఇద్దరు పోండి అని అరుస్తూ మేడ మీదకి వెళ్ళిపోయాడు. ఏమైంది నాన్న? పునీత అడుగుతుంది. రఘు ఉన్నవి లేనివి కల్పించి చెప్తున్నాడు. అతని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇంత పని చేయిస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. దీపు నెమ్మదిగా నా వైపు చూసి, పదండి వెళ్ళిపోదాం అన్నాడు. ఇంకా పెళ్లి వారం రోజులు కూడా లేదు. శుభలేఖలు కూడా పనిచేశారు. ఏడుస్తూనే అన్నాను. త్యాగానికి, సహనానికి కూడా హద్దులున్నాయి. దీపు అంత కోపంగా మాట్లాడడం చూడడం నాకదే ప్రథమం. మర్నాడు రఘు మామూలుగా వచ్చి నాతో మాట్లాడటం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. కానీ కారణం వెంటనే తెలిసింది. మగపెళ్లివారు నగలు కొనడానికని పునీతని నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. మా ఆవిడ అద్భుతంగా పాడుతుంది, మీకు తెలుసా? పునీత తంబూరా తెచ్చి అమ్మకివ్వు అంటూ అతను చేస్తున్న షో చూస్తుంటే అతని ఆయువు పట్టు ఏమిటో నాకు తెలిసినట్లయింది. మగపెళ్లి వారి ముందు మాది చాలా అన్యోన్య దాంపత్యంలా కనిపించాలని అతను ప్రయాసపడుతున్నాడు. దీపు నాకు ఆ రోజు తర్వాత కనిపించలేదు. రేపు పునీతని తీసుకొని వాళ్ళ ఇంటికెళ్ళి చీరలు చూపిస్తారట. హరిశ్చంద్రరావు గారు కబురు చేశారు అన్నాడు రఘు. వెళ్ళాలని లేదు అన్నాను. వెళ్తున్నావు అంతే, ఎంపీ గారి బావమరిది ఆయన. మనకు రేపు పొద్దున చాలా పనులుంటాయి వాళ్లతో అన్నాడు.
అది కన్న కూతురు మీద ప్రేమ కాదని తెలిసాక నాకింకా అసహ్యం వేసింది. ఆ రోజు దీపుని నన్ను అలా అనుమానించి అసహ్యంగా మాట్లాడినందుకు నువ్వు సారీ కూడా చెప్పలేదు అన్నాను ఉక్రోషంగా. ఎందుకు? మీ ఇద్దరి మధ్య ఆ సంబంధం లేదా? వాడు నిన్నే అన్నాడు, వదిన అని కూడా పిలవడం నేను వినలేదే. నీ ఫోటోలు వాడి రూమ్ నిండా తగిలించుకున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అయినా కళ్ళారా చూసే వరకు ఓపిక పట్టాను అన్నాడు. ఒట్టి అనుమానంతోటే మమ్మల్ని అన్ని మాటలన్నావు. మరి నువ్వు రోజూ ఒకరితో గడుపుతున్నావని తెలిసి కూడా నేనేం అనలేదే అన్నాను. అతను పెద్దగా నవ్వాడు. నేను మగాణ్ణి అనేసి వెళ్ళిపోయాడు. నాకు సన్నగా మొదలైన మంట పెరిగి జ్వాలగా మారడానికి అట్టే సమయం పట్టలేదు. వదిన గారు బయలుదేరారా అంటూ వియపురాలు ఫోన్ చేసింది. వస్తున్నాను అన్నాను. మమ్మీ బయలుదేరు, లేట్ అయితే బాగుండదు, పునీత వచ్చి చెప్పింది. బయలుదేరుతున్నాను అంటూ రూమ్ బోల్ట్ వేసుకొని పెట్టి సర్దుకున్నాను. నేను వెనక గుమ్మంలో నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కడం ఎవరూ గమనించలేదు. తెల్లారేటప్పటికి నేను లేచిపోయానన్న వార్త గుప్పుమంటుందని నాకు తెలుసు. అది తలుచుకుంటేనే ఎంతో సంతృప్తిగా ఏదో సాధించినట్లుగా అనిపిస్తోంది. అహల్య డైరీ చదవడం అయిపోయేసరికి బాగా చీకటి పడిపోయింది. దీపు డిన్నర్ రెడీ. అహల్య గొంతు కుసుమ కోమలంగా వినిపిస్తోంది. స్త్రీ తన భర్తని, పిల్లల్ని, ఇంటిని ప్రేమించనంతగా ఇంకా వేటిని ప్రేమించదు. అలాంటివన్నీ వదులుకొని వచ్చేటట్లు మగవాడు పరిస్థితులు కల్పిస్తే రాక తప్పుతుందా? అహల్య ఈ సమయంలో ఇల్లు వదిలి రావడం తప్పెలా అవుతుంది? రఘురాం మీద విజయం. చూడాలి అతనేం చేస్తాడో. ఆకలి దేవతలకు ఉండకపోవచ్చు, కానీ మానవులు భరించలేకపోతున్నాం. ప్రదీప్ గదిలోకి వస్తూ అన్నాడు. నేను డైరీని అతన్ని మార్చి మార్చి చూశాను. అహల్య ఎవరో బాగా తెలిసిందా? నవ్వుతూ అడిగాడు. దీపు ఎవరో తెలిసింది, ఏమిటో తెలియలేదు అన్నాను. అతను నవ్వేసి పదండి భోజనానికి అన్నాడు. ముగ్గురం భోంచేస్తుండగా అన్నయ్య ధీరజ్కి ఫోన్ చేసి మాట్లాడాడట. ధీరజ్ కాల్ చేశాడు అన్నాడు. చేయని, నేను ఎవరితో వెళ్ళానో ఎటెళ్ళానో తెలియక బాగా కొట్టుకొని 1 కాదు 2 కాదు 20 సంవత్సరాలు నన్ను పట్టించుకోలేదు. నా భావాలేమిటో, నా స్నేహాలెవరితోటో ఆలోచించలేదు. ఇప్పుడు ఈ వారం రోజుల్లో నా మొత్తం బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటున్నాడు. అహల్య కళ్ళలో కసిలాంటిది కనిపించింది. పునీత నేర్చుకునే కంప్యూటర్ సెంటర్లో పనిచేస్తున్న నన్ను కూడా వదల్లేదు రఘురాం గారు అన్నాను. నాకు తెలిసిన వాళ్ళందరి పేర్లు ఉన్న డైరీ కావాలని టేబుల్ మీద వదిలేసి వచ్చాను అంది అహల్య. రఘురాం పరిస్థితి తలుచుకుంటుంటే నాకు కాస్త నవ్వొచ్చింది. భార్య కోసం ఈ 20 ఏళ్లలో రోజుకి 1 గంట చొప్పున కేటాయించిన ఇంత తలవంపులు తప్పేది. అహల్య రివెంజ్ ఎంత ఘాటుగా ఉంది. నాకు ఆనంద్ గుర్తొచ్చాడు. ఈ పాటికి నా కోసం వేట మొదలుపెట్టే ఉంటాడు. మొదట మాధవి దగ్గరికి వెళ్తాడు. నాకు భయం వేసింది, మాధవినేం చేస్తాడో. ఏమిటి ఫోన్ చేయకుండా ఆ దీర్ఘాలోచన? మీ ఇద్దరి వల్ల నేను ఆలోచనలో పడ్డాను. వీరప్పన్లా మీ ఇద్దరిని ఎత్తుకొచ్చాను అనుకుంటారు మీ భర్తలు, నవ్వుతూ అన్నాడు ప్రదీప్. ఒక ఫోన్ చేయాలి, అర్జెంట్ ఆందోళనగా చెప్పాను. చెయ్యండి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు. నేను గబగబా చేయి కడిగేసుకుని ఫోన్ చేశాను. 1, 2, 3 నిమిషాలు గడిచిపోతున్నాయి, కానీ ఎవ్వరూ ఫోన్ తీయలేదు. ఇంత రాత్రి వేళ వాళ్ళ నాన్నగారు కూడా లేరా? ఏమై ఉంటారు? నాకు చాలా దిగులేసింది. నేను అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలి. ప్రదీప్ దగ్గరికి వచ్చి చెప్పాను. ఈరోజు అర్ధరాత్రి తర్వాత మీ శ్రీవారికి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాలా? నవ్వుతూ అడిగాడు ప్రదీప్. అవును, అబద్ధం ఆడేశాను. కానీ సుమతి, అహల్య కంగారుగా చూసింది. మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని ఇక్కడ కలిసినట్లుగా నేను ఎవరితోటి చెప్పను, నన్ను నమ్మండి అన్నాను. బయలుదేరండి, కార్ కీస్ తీసుకొస్తూ అన్నాడు ప్రదీప్. మాధవితో అర్జెంటుగా మాట్లాడాలి, ఇంట్లో ఎవరూ ఫోన్ తీయడం లేదు. దారిలో అతనితో అన్నాను. ఏది ప్రాబ్లం అని అడిగాడు. నాకేం చెప్పాలో తోచలేదు. నా మొగుడు దుర్మార్గుడు, నేను కనిపించకపోతే మొదట దాన్నే అనుమానిస్తాడు. ఎందుకంటే అదొక్కతే నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మబంధువు అని అతనికి తెలుసు అని చెప్తే అతను అర్థం చేసుకుంటాడా? చెప్తే వచ్చే లాభం ఏమిటి? చెప్పకపోతే వచ్చే లాభం ఏమిటి? ఇష్టం లేకపోతే చెప్పొద్దు, బలవంతం చేయను, అతను గేర్ మారుస్తూ అన్నాడు. చెప్పడం అంటూ మొదలు పెడితే ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. కారు సిటీలోకి ప్రవేశిస్తుండగా ప్రదీప్ నా భుజం చుట్టూ చేయి వేసి, సుమతి, సమస్యల్ని ఇతరులకి చెప్పుకోవడానికి, ఓదార్పు పొందడానికి అభిమానపడే మీ అహం నాకు నచ్చింది అన్నాడు. అతను ఇంకా కొన్ని నిమిషాల్లో నాకు దూరం అయిపోతాడనే భావన నాకు కన్నీళ్లు తెప్పించింది.
కానీ వాటిని బయటికి రాకుండా ఆపేయడం నాకు ఎన్నో ఏళ్ల ప్రాక్టీస్. ఈ 2 రోజులు చాలు ప్రదీప్, జీవితం అంతా నెమరేసుకోవడానికి భారంగా అన్నాను. నాకు చాలలేదు సుమతి, అసలు మీరేమిటో అర్థం అవటానికి రోజులు చాలవేమో అన్నాడు. అతని మాటలు వడగాలుల మధ్యన ఒట్టివేళ్ల వాసనల్లా ఆహ్లాదపరుస్తున్నాయి. ఇక్కడ ఆపండి, థ్యాంక్స్ అన్నాను. నా సెల్ నెంబర్ ఉందిగా, ఎటువంటి అవసరం వచ్చినా సందేహించకుండా ఫోన్ చేయండి అన్నాడు. అలాగే, మీరు వెంటనే వెళ్ళిపోతున్నారా? అన్నయ్యని పరామర్శించాలి, అనుమానం రాకుండా అని నవ్వాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.